నిజంగా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? అట్లే అనిపిస్తలేదా? ఆహా, నిన్న కేసు, జైలు, సీన్ కట్ చేస్తే నేడు హాలీవుడ్ ఆశీస్సులు. అర్థమైంది కదా? ఒకరినొకరు పొగుడుకున్న విధానం చూసినాం కదా. అల్లు అర్జున్ హాలీవుడ్లోనూ రాణించాలి అని మన తెలంగాణ ముఖ్యమంత్రి పొగుడుతుంటే పొగడమేంటి, షేక్ హ్యాండ్ కూడా ఇచ్చిండని అంటారా? తప్పదు. అల్లు అరవింద్ కుటుంబం నిర్మించిన అత్యాధునిక అల్లు సినిమాస్ మల్టీ స్క్రీన్ కాంప్లెక్స్ను కూడా సీఎంఏ ప్రారంభించాడు. దాంట్లో జరిగిన తథాతథంగం గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వా, ఇదేంటి అనేసి ఇటు అల్లు ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే నిన్న మొన్నటి వరకు అసలు అల్లు అర్జున్ తొక్కిండు, నార తీసిండు అని ఇటు రేవంత్ సైన్యం మాట్లాడుకున్న మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక చర్చకు వచ్చినాయి. నిజంగా వీళ్ళు పొగుడుకున్నారా వెనుక, లేకపోతే ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకున్నారా అనే చర్చ కూడా జరుగుతుంది కదా. ఇంతకీ సెటైర్లు ఏమనుకుంటున్నారా చెప్తా. ఇప్పుడు అదేమిటి, ఏం సెటైర్లు ఉన్నాయి అనుకున్నారా? ఎస్, ఎందుకు లేవండి. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో నిందితుడు కదా అల్లు అర్జున్. అల్లు అర్జున్ను జైల్లో కూడా వేసిరు కదా, బెయిల్ కూడా ఇచ్చిరు అనుకోండి. అసలు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డిని గుర్తించిన టాలీవుడ్ ప్రముఖులంతా లైన్లు కట్టి మరి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి ఏదో విపత్తు సంభవించినట్టుగా పరామర్శించి, ఒక విధంగా చెప్పాలంటే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, రేవంత్ రెడ్డినే ఉల్టాగా దోషిగా ప్రయత్నం చేసిర్రు, అట్లా ఇరికించే ప్రయత్నం చేసిర్రు, అట్లాంటిది ఇదేమిటి అని అనుకుంటున్నారా? ఎస్, దాని గురించి చెప్తాను. టాలీవుడ్ కాదు హాలీవుడ్కి పోవాలి అల్లు అర్జున్ అని చెప్పడమే కాకుండా, ఇక అల్లు అరవింద్ గురించి వాళ్ళ నాయన గురించి మాట్లాడుకుంటూ ఆ ఒక్క వారసత్వాన్ని ఏ రకంగా పునికి పుచ్చుకొని ముందుకు పోతున్నాడు అనుకుంటూ పొగడ్డాం. ఇంకా అల్లు అరవింద్ అయితే 4 అడుగులు ముందుకేసిండనే చెప్పాలి. ఏంటది? ఇక పొగడక తప్పదనా, లేకపోతే ఆ పొగిడిన దాంట్లో చురకలు అంటించుర్రో అర్థం కాదు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారానికి 14 రోజులు పనిచేస్తాడట. తెలంగాణని అభివృద్ధికి తీసుకురావడంలో ఏకదీక్షతోటి వారానికి 14 రోజులు పనిచేసే మనిషి ఈయన. నేను ఎక్కువ మీడియాలో చూస్తుంటాను. మరి ఇది తెలిసి మాట్లాడిండా, తెలవక మాట్లాడిండా? గతంలో అల్లు అర్జున్ వేదిక మీద మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి అని పేరు మర్చిపోయిండా? మర్చిపోయినట్టు నటించిండ్రా? ఇప్పుడు అల్లు అరవింద్ కూడా వారానికి 7 రోజులు ఉంటాయన్న విషయం ఆయనకు తెలియదా? తెలిసినా కూడా అలా అనాలని అనేసిర్రా. ఇంతకీ ఏంటిదంతా? ఒక్కసారి వీళ్ళ గురించి మాట్లాడుకుంటే ఎట్లుంటుందంటే, వీళ్ళకి కూడా సినిమా వాళ్ళకు ఫ్యాన్స్ వీరావేశాలు, కళ్ళెదుట అసలే కోట్లకు డబ్బులు, అడుగు తీసి అడిగేస్తే వైభోగం, అసాధారణ పాత్రలు వేసి మేము కూడా అసాధారణ మనుషులమే, నడిచే దేవుళ్ళం అన్నట్టుగా మబ్బుల్లో తిరిగే చాలామందిని ఇవాళ రాజకీయ అధికారం నేల మీదికి దింపుతుంది, తగిలే కొరడా దెబ్బని ఉంటుంది. జైల్లో వేసిన మనిషినే నువ్వు హాలీవుడ్లో కూడా రాణించాలి బ్రదర్ అని ఆకాంక్షిస్తుంది వేదిక మీద. అల్లు సినిమాస్ ప్రారంభ వేదిక మీద అల్లు అర్జున్ ఏం మాట్లాడతారా అని ఆసక్తిగా చూశారు అందరు. ఎందుకంటే గతంలో ఓ వేదిక మీద రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి కనీసం అక్కడే ఆ పొరపాటుని సరిదిద్దుకుండా పేరు పలక్కుండా ఉంటాడా అనేసి జరిగిన చర్చను కూడా చూసినాం. రేవంత్ రెడ్డి కొరడా పట్టుకున్నందుకే ఇప్పుడు ఎలా సంబోధిస్తారా అని చాలామంది ఆసక్తిగా చూసిరు కదా. ఓకే, గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడమే కాదు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్. ముందే బాగా ప్రిపేర్ అయి ఉప ముఖ్యమంత్రి బట్టిని, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా అడ్రస్ చేసిండు అల్లు అర్జున్. సినిమా పెద్దలందరికీ హైదరాబాద్లో ఇప్పుడు పెద్ద థియేటర్లు ఇంకా కడుతూనే కూడా ఉన్నారు. హైదరాబాద్ను వదిలేసి ఆంధ్రాకు వెళ్తుంది టాలీవుడ్ అనేది నిజంగా చెప్పాలంటే ఓ భ్రమ అనే చెప్పాలి. ఎందుకంటే ఫ్యూచర్ సిటీలో స్టూడియోలు, అత్యాధునిక ల్యాబ్లకు బాలీవుడ్ పెద్ద తలలే సిద్ధపడుతున్నాయి. నెట్ఫ్లిక్స్ ఐలాండ్ స్టూడియోను ప్రారంభిస్తూ హాలీవుడ్నే రప్పిద్దామన్నాడు మన సీఎం. సంకల్పానికి దరిద్రం దేనికి? అలా హైదరాబాద్ వినోద రంగంలో మరి దూసుకుపోతూనే ఉంది కదా. ఆల్రెడీ గల కొత్తగా ఏందో చెప్పుకుంటూ భీంకాలు పలుకుంటూ పోతారు కదా. ఇక అసలు ముచ్చట, బెనిఫిట్ షోలు రద్దు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు రద్దు, టికెట్ల పెంపు రద్దు,
నిజంగా ఇవన్నీ ఆహ్వానించదగ్గ నిర్ణయాలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి కదా. రేవంత్ రెడ్డి మడమ తిప్పిండు, మాట తప్పిండు, అన్నీ మళ్ళీ స్టార్ట్ చేసారు. చివరికి హైకోర్టు టికెట్ల రేట్ల పెంపుని వ్యతిరేకిస్తున్నా సరే మొన్న ఏదో చిరంజీవి సినిమాకు రహస్యంగా 5-6 రోజుల ముందే జీవో ఇచ్చేసారు. అంతెందుకు, ఉస్తాద్ భగత్ సింగ్ అనే పవన్ కళ్యాణ్ సినిమా ఏదో వస్తుంది కదా, దాన్ని ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కు సై అనేసిరట. మరి దిల్ రాజు ఉన్నది దేనికంటారా? ఇవన్నీ చక్కబెట్టడానికే కదా. సో ఫైనల్గా రాజకీయ అధికారమే అల్టిమేట్ అనే చెప్పాలి. దాని ముందు సినిమా వ్యాపారము జుజుబి, మబ్బుల్లో తిరిగే తాత్కాలిక కృత్రిమ వైభోగాలు, అట్టహాసాలు అన్నీ కూడా దిగి వస్తాయి, దారికి వస్తాయి, సంధి చేసుకుంటాయి. అల్లు సినిమాస్ కథ చెప్పేది ఇదే నీతి అన్నట్లు కనిపిస్తుంది కదా. మొత్తానికైతే అంటే టైము వీలు కాచుకొని ఉన్నారా టైం కోసం, అక్కడ వాళ్ళు కాచుకొని ఉన్నారా టైం కోసం తెలియదు. కానీ ఒకరినొకరు పొగుడుకున్నారా, లేదంటే ఆ పొగడ్తల వెనక ఏం చేసిరు అనే మాట ఎందుకంటే ఇక్కడే అర్థమవుతుంది కదా. వారానికి 14 రోజులు పనిచేస్తున్నారు అనేది. ఇందులో ఇంకొక హైలైట్ ఏంటంటే ఆ స్క్రీన్ మీద తొక్కుకుంటూ ఎక్కుకుంటూ వస్తాడని చెప్పేసి ఆయనదొక వీడియో అక్కడ ప్లే చేసిరు. ఈ పోనీకి ఏమన్నా అల్లాటప్పగా వచ్చినాం అనుకుంటున్నావా? పాలమూరు బిడ్డకు ఉంది, తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. శత్రు కానీ అక్కడ పాపం బట్టి విక్రమార్క ముఖం చూడాలి, ఏందిరా అయ్యా ఇది నాకు అన్నట్టుగా. అట్టే లేదా పరిస్థితి చూస్తుంటే నాకెందుకు ఇది అవసరమా అంటే చూసిరా, నన్ను నువ్వు నా పేరు మర్చిపోయినావు కదా, నీ అల్లు సినిమా మల్టీప్లెక్స్లోనే నా వీడియో చూడండి అని అంటే ఎవరికి వాళ్ళు ఇలా తగ్గేదే లేదన్నట్టుగా బిహేవ్ చేసారు. కానీ ఆఖరికైతే ఎందుకు రానైనా ఈ ముఖ్యమంత్రితోటి మాకు అన్నట్టుగా నిజంగానే రాజకీయం ముందు సినిమా వాళ్ళు కూడా జుజుబి అనడానికి నిన్న జరిగిన ఈ ప్రోగ్రామే ఆయన నిన్న దాన్ని ఏదైతే ఇనాగ్రేట్ చేసిండో దాంట్లో జరిగిన సినిమా కథ అంతా ఇది సినిమా కథలాగే మాట్లాడుతున్నాం. ఎందుకంటే కడుపులో కత్తులు పెట్టుకొని కావుగులించుకుంటారంటారు చూసినా, సేమ్ అట్లే జరిగింది అల్లు అర్జున్ వర్సెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.